హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన రవితేజ యొక్క మాస్ జాతర తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఏ ఊరికి వైజాగ్ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు రవితేజ రైల్వే పోలీసుగా. సో అలా ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆ ఊర్లో చాలా క్రైమ్స్ జరుగుతుంది. కానీ అక్కడున్న నార్మల్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వాటి గురించి ఏం పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా ఆ ఊర్లో ఎక్కువగా జరిగే బిజినెస్ వచ్చి గంజాయి. ఇల్లీగల్గా వాళ్ళు ఇలాంటి టొబాకో గంజాయి అలాంటివి ఇది చేస్తూ ఉంటారనమాట. సో ఒకరోజు ఆ ఊరు నుంచి కోల్కతాకి సరకది పంపించాలి. బట్ రోడ్ వేస్ వల్లిగా అది అయితే జరగదు. సో అలాంటప్పుడు ఏం చేద్దామనేసి విలన్ గ్యాంగ్ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ట్రైన్ మూల్యంగా పంపిద్దాం అనేసి అనుకుంటారు. సో అలా విలన్ గ్యాంగ్ వాళ్ళు ఆ గంజాయిని ఒక పెద్ద సరకు అనమాట, కొన్ని కేజీస్, చాలా పెద్ద ఒక గూడెంలో పెట్టాల్సినటువంటి సరుకుని వీళ్ళు ట్రైన్లో వేసి పంపిస్తూ ఉంటారు విలన్ గ్యాంగ్ వాళ్ళు. అది తెలుసుకున్న హీరో ఆ గంజాయిని పట్టుకునేస్తారు. సో పట్టుకున్న తర్వాత ఏమైంది, సో దాని తర్వాత హీరోకి విలన్కి మధ్య ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎలాగైనా ఆ గంజాయి మొత్తాన్ని తీసుకోవాలని విలన్, ఎలాగైనా అది విలన్ చేతికి తగ్గకుండా పోవాలనుకున్న హీరో. సో దీని మధ్య ఏం జరిగింది, లాస్ట్కి ఎవరు గెలిచారు అనేదే ఈ మాస్ జాతర అనే మూవీ యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీని చెప్పొచ్చు. నాకైతే ఈ సినిమా ఒక బిలో యావరేజ్గా ఉంది. ఒక జస్ట్ నార్మల్ వన్ టైం వాచబుల్ ఫిల్మే ఈ మాస్ జాతర. ఇంకో కొంచెం బాగా తీసుకుంటే ఈ సినిమా ఇంకా కొంచెం బాగుండేదేమో. జస్ట్ లైక్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. సో అందువల్ల ఈ సినిమా వచ్చి పెద్దగా ఎవరికి ఏం పెద్దగా నచ్చలేదన్నమాట. అండ్ ఈ సినిమా థియేటర్స్లో కూడా అంత పెద్ద హిట్ అని చెప్పలేము. ఇంకో చెప్పాలంటే ఈ సినిమా పెద్దగా ఏం ఆడలేదు అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఫ్లాప్ అయ్యి అనుకుంటున్నా థియేటర్స్లో. సో నేనైతే ఈ సినిమాని థియేటర్స్లో చూడలేదు. సో ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో వచ్చింది, సో చూశాను. సో ఎంతమంది ఈ మాస్ జాతర ఈ సినిమాని థియేటర్స్లో చూసారని చెప్పండి. సో నేనైతే చూడలేదు. సో మీరు చూస్తుంటే మీకు థియేటర్లో చూసినప్పుడు ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అని చెప్పండి. సో కొన్ని ఏళ్ళగానే చూస్తూ ఉంటే మన రవితేజ గారికి మంచి హిట్ అనేది పడటం లేదు. సో కానీ ఈ మాస్ జాతర సినిమా వచ్చి ఖచ్చితంగా హిట్ సినిమాగా ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా రవితేజ వాళ్ళు కూడా ఈ సినిమా పైన మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారనమాట రిలీజ్కి ముందు. బట్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఈ సినిమాపై ఇంత ఎక్స్పెక్టేషన్స్ కలిగింది, ఎందుకు ఇంతగా ఈ సినిమాని అంతగా నమ్మారు అనేసి అర్థం కాలేదు. ఎందుకంటే మన రవితేజ గారు ఎలాంటి ఒక పర్ఫార్మర్, యాక్టర్, ఎలాంటి ఒక మాస్ ఇమేజ్ కలిగిన హీరో అనేది మనకి తెలుసు. సో దాని అన్నిటినీ ఒక ఫుల్ ప్యాకేజ్గా ఇవ్వాలని ట్రై చేస్తారు. కానీ ఈ సినిమాలో ఎంతదా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చినా కూడా అది తీసుకునే విధంగా లేదనమాట. అదిదా ఈ సినిమా యొక్క ఒక బిగ్గెస్ట్ మైనస్ అని చెప్తాను. సో రవితేజ గారు ఈ సినిమాలో చేస్తారు బాగానే. సో యాక్టింగ్ కావచ్చు, ఫైట్, కామెడీ అన్నీ ట్రై చేస్తారు. బట్ ఏది కూడా వాళ్ళకి పెద్ద సపోర్ట్గా ఈ సినిమాలో కుదరలేదు. అండ్ ఈ సినిమాలో శ్రీలీల, సో డ్యాన్స్ వరకు ఓకే, యాక్టింగ్ పరంగా అయితే పెద్దగా ఏం లేదు. అండ్ నవీన్ వాళ్ళు ఈ సినిమా యొక్క విలన్. సో వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అనేది కొంచెం బాగానే ఉండింది. దాని తర్వాత వచ్చిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని కావచ్చు, మిగతా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని బాగానే చేశారని చెప్పొచ్చు. ఈ సినిమాలో సాంగ్స్ కొంచెం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అని చెప్తా. సో ఓవరాల్గా ఒక వన్ టైం వాచబుల్, వన్ బిలో యావరేజ్ మూవీ అని చెప్తా ఈ మాస్ జాతర. సో ఎంతమంది ఈ సినిమాని థియేటర్స్ చూసారని చెప్పండి. అండ్ ఈ సినిమాని ఇప్పటివరకు చూడకుండా ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో అంతే. మీకు ఈ వీడియో మీరు నచ్చినట్టు అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేసుకోండి. అదేలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అదేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. నేను వాటిలోనే వీడియోస్ వేస్తాను, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.